నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లవుతోంది. సో, ఆశావహులు చాలామందుంటారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అంటూ. మరోపక్క ఓ 2 నెలలు, 3 నెలలకొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ఆయా శాఖలకు సంబంధించి, నియోజకవర్గాలకు సంబంధించి, ఎమ్మెల్యేలు, ఈ మంత్రుల పనితీరుకు సంబంధించి. కానీ రాజకీయాలు ఇప్పటున్న మనం రాజకీయాలు చూస్తే సామాజిక వర్గాలను విడదీసి చూడలేం. హుహు. మరోపక్క ఈ జాతకాలు, సెంటిమెంట్‌లు కూడా విడదీసి చూడలేం. ఖచ్చితంగా చూడలేం. ప్రతిదానికి ఒక ముహూర్తాన్ని చూసుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్నే ఫాలో అవుతున్నారా? మంత్రివర్గ విస్తరణకి జాతకాలేమన్నా బేరీజు వేసుకుంటున్నారా? అనేది ఒక వార్త బయటకొచ్చింది. ఛాన్సెస్ ఉన్నాయా అట్లా ఆలోచించడానికి? అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అలా పట్టించుకుంటాడు అని అనుకునేవాళ్ళు కాదు గానీ, ఇప్పుడు ఆయన పరిస్థితి అలాగే కనిపిస్తున్నాడు. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్నటువంటి విన్యాసాలు, ఆయన మాట్లాడుతున్నటువంటి అనేక విషయాలు తిరుమల లడ్డూ దగ్గర నుంచి మొదలుపెట్టి, హ్మ్. కొంచెం ఆయన సనాతన ధర్మం వైపుగా ట్రావెల్ అవుతూ మైనారిటీల మీద దాడి చేయటానికి కూడా తెగబడిపోతున్నటువంటి ఒక కండిషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు చంద్రబాబు కాదీయన. కొత్త చంద్రబాబు. పాత చంద్రబాబుకి జాతకాల మీద నమ్మకం ఉందో లేదో గానీ, ఈ చంద్రబాబుకైతే నమ్మకం డెఫినెట్‌గా ఉండాలి. ఓకే. ఈయన దీన్ని అవకాశంగా తీసుకుని ఎవరినైనా తప్పించటానికి కూడా ఇతని జాతకం బాలేదు. అందుకని ఇతన్ని తప్పిస్తున్నాం. రేపు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం అనేది డెఫినెట్‌గా ఉంటుంది. హ్మ్. ఉంటుంది గానీ, ఎవరిని తప్పించాలి, ఎవరిని తీసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాడాయన. రెండోది తను రిలీవయ్యి, తన బాధ్యతల్లోకి తన కుమారుడిని తీసుకురావాలి అనే ఆలోచనలో గూడా ఆయనున్నాడు. జనవరి వరకు టైం తీసుకుంటాడనేది వినిపిస్తున్న మాట. అవును. అది అయితే మే చివరిలో అయ్యుండాలి. కాలేదు గాబట్టి జనవరిలో అవుతుంది అని ఒక దానికి కూడా అంచనా ఉంది. దానికి కూడా ఇవే లెక్కలన్నట్టు తెలుస్తోంది. అదే ఆయనకి రాజకీయ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పే సందర్భంలో మంత్రివర్గాన్ని ఒకసారి పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం చేపట్టి కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొందరిని పంపించి, ఈ కార్యక్రమం గూడా దాంతో పాటు ప్యారలెల్‌గా చేయాలని అనుకుంటూ ఉండుండొచ్చాయన. హ్మ్. కాబట్టి ఈ సందర్భంగా ఎవరినైనా తప్పించాలనుకుంటే మీ జాతకం ప్రకారం మీరున్నటువంటి ప్రభుత్వం దెబ్బతింటుంది అని ఉందండి. కాబట్టి మిమ్మల్ని తప్పించడం జరుగుతోంది. ఆయన జాతకంలో ఆయనకి రాజయోగం ఉంది. ఇన్‌బిల్ట్ రాసుంది. దాన్ని మనం సమాదరిస్తే ఉపయోగపడుతుంది. ప్రభుత్వపు జీవితానికి. అంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించాలి గదా! మంత్రి పదవి పోతే ఏముంది? మీ సంపాదనా మార్గాలు మీరు చూసుకోండి అని అనునయించి వ్యతిరేకత పెరగకుండా చూసుకొని వాళ్ళందరినీ తిరిగి తన కంట్రోల్‌లోనే ఉంచుకోవటం కోసం ఈ మూఢనమ్మకాలను గూడా వాడేస్తాడేమో హ్మ్. చంద్రబాబు అనే డౌట్ అయితే ఉంది ప్రపంచానికి. ఆయన బిహేవియర్ అలా ఉంది. చాలా ఈ మధ్య కాలంలో చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడాయన. లాజిక్ మర్చిపోయి. అంటే కనీసం జనం లాజికల్‌గా చూస్తారు. తనకొక చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఆయన. విడిపోయిన తర్వాత 2 సార్లు గెలిచాడు. ఆ రెండోసారి గెలుపు తాలూకా కంటిన్యూషన్‌లో ఉన్నాడాయన. పార్టీ ఆయనతో ఉంది. ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ తన ఇంటిగ్రిటీని తన సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఆయన హిందుత్వాతో ట్రావెల్ అవుతున్నాడిప్పుడు. ఆ ట్రావెల్ అవుతున్న సందర్భంగానే చాలా అంటే ఇది సాంప్రదాయాలు అన్నీ మిక్స్ చేసి మాట్లాడుతున్నాడాయన. కానీ కొంతమంది పైన ఇప్పటికి అవినీతి ఆరోపణలున్నాయి. అధికార దుర్వినియోగం జరుగుతోంది అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటినేమి లెక్కల్లోకేసుకోవట్లేదా? వాటినేమి తీసుకోడు. అంటే అవి కూడా ఉంటాయి. అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సెంట్రలైజ్డ్‌గానే ఉండాలి అవినీతి కూడా. అవినీతి కూడా సెంట్రలైజ్డ్‌గానే జరగాలి. మనకు తెలిసి జరగాలి. తెలిసి జరిగినప్పుడు మీకు మద్దతుగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద నిఘా ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ దుకాణాలు తెరిచేశారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సంపాదించేస్తున్నారు అనేది తెలుసు ఆయన హ్మ్. ఓపెన్ సీక్రెటే. అయితే ఎవరెవరు ఏ రేంజ్‌లో సంపాదిస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద కూడా నిఘా ఉంది. నిఘా ఉంది. రిపోర్టులు రెడీ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నివేదికల ఆధారంగా వాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తాడాయన. మరి
ఇంత జరుగుతున్నా గాని అంటే అవినీతి అకౌంట్‌లో కొంతమంది టార్గెట్ అవ్వచ్చు కానీ, ఈ అవినీతి అకౌంట్‌తో పాటు ఈ జాతకాల తాలూకా ప్రభావం కూడా చంద్రబాబు కన్సిడర్ చేస్తాడా? అనేది మీ ప్రశ్న. హ్మ్. అంటే చేస్తాడు. ఇంతవరకు ఆలోచించని ఇప్పుడు మొదటిసారి కాదు. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ తరహాగా ఆలోచించడం ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత ఆయన విస్మయానికి గురి చేస్తుంది. సెక్యులర్ ఆలోచనా విధానం నుంచి దూరం జరిగి చాలా కాలమైంది. దాదాపుగా ఆహ్, ఆయన 99 నుంచి 99 నుంచి హిందుత్వతో ఆయన ట్రావెల్ ఉంది. అప్పటినుంచి నెమ్మదిగా తనని తాను మార్చుకుంటూ, మలుచుకుంటూ వచ్చాడు. ఈ వస్తున్న ప్రయాణంలో ఈ మధ్య కాలంలో ఆయన మనకొక డైలాగ్ ఉంటుంది 'చంద్రముఖి' సినిమాలో. చంద్రముఖిగా మారిపోయినటువంటి అమ్మాయిని చూస్తున్నామని జెప్పి. అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పూర్తి 100కి 150% చంద్రముఖిగా మారిపోయి కనిపిస్తున్నాడు ఈ మధ్య. అదే అదే కనిపిస్తోంది. అందుకనే ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి ప్రపంచానికి. హ్మ్. ఈయన జాతకాలు గూడా చూస్తాడా? మంత్రివర్గ విస్తరణలో ప్రతి ఒక్కరి జాతకము అంటే జాతకం అంటే 2 రకాల సెన్సెస్ ఉన్నాయి. మనం జాతకం అంటే వాటి ట్రాక్ రికార్డు, వాళ్ళు చేసినటువంటి హామీలు, లేకపోతే నియోజకవర్గంలో వాళ్ళ పెర్ఫార్మెన్సు, దీనికి సంబంధించిన నివేదికని కూడా జాతకం అనే అనొచ్చు. అవును. ఆ ఆ రికార్డ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడా? లేకపోతే ఫిజికల్‌గా వాళ్ళు ఏ రాశిలో పుట్టారు? ఏ నక్షత్రంలో పుట్టారు? దానికి ఉన్నటువంటి రాజయోగం ఏమిటి? వీళ్ళ ప్రెజెన్స్ వలన వీళ్ళు చేరినటువంటి పార్టీకి ప్రమాదమా? వీళ్ళు చేరిన ప్రభుత్వానికి ఏదన్నా ప్రమాదం వస్తుందా? బర్తరఫ్ అవుతుందా ప్రభుత్వం? ఇలాంటివన్నీ జాతకాలతో బేరీజు వేసుకుని, వాళ్ళతో డిస్కస్ చేసి ఎవరికివ్వాలి, ఎవరికివ్వకూడదు అనేది తను నిర్ణయించటం కాదు. తను ఎలిజిబిలిటీస్ కొన్ని తను అనుకుంటాడు. కానీ తను అనుకున్న వాళ్ళ జాతకాలు కూడా స్క్రూటినీ చేసి, తను ఒక 2, 3 ఆప్షన్స్ పెట్టుకుని, ఈ ముగ్గురి జాతకాలు పరిశీలించిన తర్వాత, ఈ ముగ్గురిలో ఇతను బెటరు అని వాళ్ళు టిక్ పెడితే, ఆ వ్యక్తిని తీసుకొని మిగిలిన ఇద్దరిని బయటకి పంపించేసి, ఈ పద్ధతిలో ఏవైనా చేయబోతాడా చంద్రబాబు అన్నట్టుగా వార్తలు రాస్తున్నారు గానీ, ఇది జరగదు అని గతంలో అనుకునేవాళ్ళం కానీ, ఇప్పుడు జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆయన బిహేవియర్ అలాగే ఉంది. హ్మ్. దీన్ని ఆయన తన రాజకీయ ప్రయోజనానికి కూడా వాడేసుకుంటాడు. నాకు సంబంధం లేదు. నేనిలా ఒక ప్రయత్నం చేశాను. మీ భవిష్యత్తు ఏమిటి? మరి మీతో పార్టీ పెనవేసుకుపోతోంది గదా! మీ నష్టం మా నష్టంగా మారే ప్రమాదం ఉంది గాబట్టి ఒకసారి వెరిఫై చేయించాం. మీకు ఇది లేదు. ఈ అవకాశం లేదని తేలింది గాబట్టి పక్కన బెడుతున్నాం. లేదు మీరు ఎంటర్ అయిన ప్రభుత్వానికి మీ నుంచి ఇబ్బందుంటుందని చెప్తున్నారు. అందుకని పక్కన బెట్టాం. మీరు పక్కన ఉండండి. మీకేదైనా కావాలంటే మేమే చేసి పెడతాం అని యాస్పిరెంట్స్‌ని ఒక డైలమాలోకి నెట్టి వాళ్ళని న్యూట్రల్ చేసి బయటకు పంపించడం కోసం కూడా జాతకాలు వాడే తెలివితేటలున్నాయి చంద్రబాబు దగ్గర. కనుక అలా వాడతాడా? ఇలా వాడతాడా? ఏం చెప్తాడు? ఎలా మారిన జస్టిఫై చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మరి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. జనవరి, జనవరి అనే మాట వినిపిస్తోంది. ఈ లోపు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి పెర్ఫార్మన్స్‌లు వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ఆయన కన్సిడరేషన్‌లోకి ఎవరెళ్లారు? ఎవరు వెళ్ళలేదు? అనేది మాత్రం జనవరి వరకు వెయిట్ చేయక తప్పదు. థాంక్ యూ అండి. థాంక్ యూ.